life, in any situation, and throughout eternity also, still our debt will not be cleared. ప్రభువా, మా ఈ జీవితంలో తండ్రి ఏ పరిస్థితుల్లో అయినా మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉండాలి. నిత్యత్వంలో కూడా మిమ్మల్ని ఆరాధిస్తూనా కూడా మేము ఇంకా రుణస్తులనే, మా రుణం తీర్చబడదు. So help us to continue in the spirit of worship. ఆరాధనాత్మలో ప్రభువా కొనసాగునట్లుగా మాకు సహాయపడండి. Speak to us and prepare us for the Lord's table. దయచేసి మాతో మాట్లాడండి. పరిశుద్ధమైన ప్రభు బల కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. Pray in the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. 1 Corinthians chapter 1. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం అండి. కొరింథీయులకు రాసిన We have meditated how the cross of Christ showed the power of God. క్రీస్తు యొక్క శిలువ దేవుని యొక్క శక్తిని బయలుపరుస్తుందని మనము ధ్యానిస్తూ వస్తున్నాం. Also the righteousness of God. దేవుని యొక్క నీతిని కూడా శిలువ బయలుపరుస్తుంది అని చెప్పారు. So today we see how God has revealed His wisdom also through the cross, through the gospel. నేడు సువార్త ద్వారా లేక శిలువ ద్వారా దేవుడు తన యొక్క జ్ఞానం ఏ విధంగా బయలుపరుస్తున్నాడో అది చూడబోతున్నాం. 1 Corinthians 1:23. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 23వ వచనం. 23 I shall read, you can read 24 all together. 23వ వచనం సోదరులు చదువుతారు, 24 మనం అందరం కలిసి చదువుతాం. But we preach Christ crucified, unto the Jews a stumbling block, and unto the Greeks foolishness. But unto them which are called, both Jews and Greeks, Christ the power of God and the wisdom of God. అయితే మేము శిలువ క్రీస్తును ప్రకటించున్నాము. అందరం కలిసి చదవండి. ఆయన యూదులకును ఆటంకంగాను అన్యజనులకు విరుద్ధంగా ఉన్నాడు, కానీ యూదులకేమి క్రీస్తు యేసులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానం అయి ఉన్నాడు. Please notice that fragment. Christ the power of God and the wisdom of God. 24వ వచనంలో చివరి భాగంలో క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. So for the worldly people the gospel looks foolishness. లోకస్తులకు లేక లౌకిక మనసు గల వారికి శిలువ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త అది వెరితనంగా ఉంది. But unto those who believe it is the power of God. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వాళ్లకు అది దేవుని శక్తి అయినది. It is also written, God's foolishness is wiser than man. ఈ విధంగా కూడా రాయబడి ఉంది, మనుషుని దేవుని యొక్క అజ్ఞానత అది మనుషుని జ్ఞానం కంటే ఎంతో గొప్పదైనది. Verse 25. 25వ వచనం. Because the foolishness of God is wiser than man, and the weakness of God is stronger than man. 25వ వచనము. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 25వ వచనము. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. So worldly wisdom is different. లోక సంబంధమైన జ్ఞానము అది వ్యత్యాసమైనది. The princes of this world did not know who Jesus is. That is why they crucified him. ఈ లోకాధికారులు యేసుక్రీస్తు ప్రభువు ఎవరై ఉన్నారో అది ఎరగక ఆయనను సిలువ వేశారు. 2nd chapter 8th verse says like that. 2వ అధ్యాయం 1 కొరింథీ 2:8లో ఆ విధంగా రాయబడి ఉంది. But God accomplished something far eternal
and great through the death of his son. కానీ తన ప్రియ కుమారుని యొక్క మరణం ద్వారా అంటే శిలువ ద్వారా దేవుడు మనుషులు ఊహించని ఎంతో విలువైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన గొప్ప ప్రణాళికను ఆయన నెరవేర్చారు. For the world it may look like foolishness. లోకమునకు అది వెర్రితనము బుద్ధిహీనతగా కనిపించొచ్చు. That's why many people don't believe in the death of the Lord Jesus. కనుకనే లోకంలో అనేకులు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని వారు నమ్ముకోరు. They may question, if he is God, how could he die? మనం సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు, ఆయన దేవుడైతే అసలు ఎందుకు చనిపోవాలి అని అడుగుతారు. Why should he be wounded? ఎందుకు ఆయన గాయపరచబడాలి? Why should he suffer? ఎందుకు ఆయన శ్రమపడాలి? Why should he be in the grave for 3 days? ఎందుకు ఆయన 3 దినాలు సమాధిలో ఉండాలి? So these are all common questions of those who don't believe. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించని వారు అడిగే సామాన్యమైన ప్రశ్నలు. It may look like foolishness. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము అది వెర్రితనంగా బుద్ధిహీనంగా కనిపిస్తుంది. Some people say, if anyone does wrong, he must suffer. Why should somebody else suffer? కొంతమంది ఏమంటారంటే పాపం నేను చేస్తే నేనే శ్రమపడాలి, నా కొరకు యేసు ప్రభు ఎందుకు శ్రమపడాలి అంటారు. So people don't understand the wisdom of God in the death of his son Jesus. That is the way of salvation. It may look foolish for the world, but by believing that only we get salvation. లోకము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని వెర్రితనముగా బుద్ధిహీనంగా అజ్ఞానంగా అనుకోవచ్చు. కానీ దేవుడు ఆ శిలువ మరణం ద్వారా తన ప్రియ కుమారుని యొక్క మరణం ద్వారా మానవాళి అందరికీ కూడా రక్షణను సిద్ధపరిచాడు, ఆ నీతిని సిద్ధపరిచాడు. So the wisdom of this world is a perverted wisdom. లోకం యొక్క ఈ జ్ఞానము అది చెడిపోయిన వక్రముగా ఉన్న జ్ఞానము. It's a devilish wisdom. అది దయ్యముల జ్ఞానం. If anyone tries to understand God's wisdom with this perverted wisdom, nobody can understand. ఈ వక్రముతో ఉన్న ఈ జ్ఞానం, లౌకిక సంబంధమైన ఈ తుచ్చమైన నశించిపోయే జ్ఞానం ద్వారా దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలని కోరితే అసలు అసాధ్యం. So we all must begin to accept that God is wiser than man. God is wiser than the enemy, even the devil. కాబట్టి మనం అందరము ఈ సత్యాన్ని అంగీకరించాలి. దేవుడు మనిషిని యొక్క బలం కంటే ఆయన మహాబలవంతుడు, తర్వాత మనిషిని జ్ఞానం కంటే మహాజ్ఞానవంతుడు, దయ్యముల జ్ఞానం కంటే ఆయన మహాజ్ఞానం గలవాడని అంగీకరించాలి. He has made his son to suffer on the cross for our salvation. We have to understand it with God's revelation. శిలువ మీద తన ప్రియ కుమారుని యొక్క మరణము అది మనకు రక్షణ అని దేవుని యొక్క దృష్టిలో మనం ఆ సత్యాన్ని గ్రహించాలి. John chapter 11 యోహాను సువార్త 11 verse 15. యోహాను సువార్త 11వ అధ్యాయము 15వ వచనం. 50 వచనం అండి. Nor consider that it is expedient for us that one man should die for the people, and that the whole nation perish not. యోహాను సువార్త 11వ అధ్యాయం అండి 50వ వచనం. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. So this is the high priest prophecy. ఇది ప్రధాన యాజకుని యొక్క ప్రవచనం. One dying so that all need not die. That is God's purpose. ఒక్క మనుష్యుడు చనిపోవట తద్వారా మానవులందరూ నశించిపోకుండా ఉండడానికి ఆ ఒక్క మనిషిని మరణాన్ని దేవుడు ఆలోచించాడు. దేవుని ప్రణాళిక. More clearly, one that need not die is not worthy to die. He died so that all those who are worthy to die may not die. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చనిపోయే అవసరం లేని ఆయన చనిపోయే అవసరమైన మనందరి కొరకు ఆయన మృతి చెందినాడు, చనిపోయాడు. తద్వారా మనము చనిపోకుండా ఉండడానికి all those who ought to die, worthy to die, they may by believing him
need not die. మనమందరము చనిపోవరము, కానీ ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా చనిపోయే అవసరం లేదు. That is God's wisdom. అది దేవుని యొక్క జ్ఞానం. In one sense, God can make all sinners to die. That is His right. ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క నీతిగల న్యాయం ఏమంటుందంటే పాపులందరూ నిశ్చయంగా నశించిపోవాలి, అది దేవుని యొక్క న్యాయం. But in His wisdom, He allowed His Son, who should not die, to die for us, so that we might live through Him. ఆయన అనంత జ్ఞానంలో తన కుమారుడు, తన ప్రియ కుమారుడు, అసలు ఆయనకు చావు లేదు, ఆయనకు మరణం లేదు, కానీ మనమందరము నశించిపోకుండా ఉండులాగుగా ఆయన కుమారుణ్ణి ఆయన శిలువ మీద మరణింపజేశాడు. John chapter 12, యోహాను సువార్త 12 verse 24. 24. These are all certain truths about the death of Jesus for our benefit. ఇవన్నీ కూడా సత్యములు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము మన మేలు కొరకు, మన ఆశీర్వాదం కొరకు అది జరిగిందని ఈ వచనాలు చెబుతున్నాయి. This is something more than worldly wisdom. లౌకిక జ్ఞానము కంటే మరి శ్రేష్టమైన జ్ఞానం ఇది. All together, 24. అందరం కలిసి యోహాను సువార్త 12:24. Verily, భూమిలో పడి చావకుండా అది ఒంటిగానే ఉండదు, అది చచ్చినట్టు విస్తారంగా ఫలించును. much fruit. If a seed doesn't die, it doesn't bring forth any fruit at all. But if it dies, it will bring many seeds. ఒక విత్తనము భూమిలో పడి అది చావుకుంటే అది ఇక విత్తనాలను ఫలింపజేయదు, కానీ ఆ విత్తనం ఎప్పుడైతే భూమిలో పడి చనిపోతుందో అది మొలకెత్తుతుంది, అది విస్తారమైన పంట తీసుకుని వస్తుంది. So Jesus is the best seed. That best seed died to bring forth similar children or natured God's children into existence, to multiply His life. He died like a corn of wheat. యేసుక్రీస్తు ప్రభు ఆయన మన కొరకై శ్రేష్టమైన గింజ వలె ఆయన నేలలో పడి చనిపోయాడు. ఆయన చనిపోయి లేచిన ద్వారా ఆయన స్వభావం గల అనేక మందిని ఆయన ఫలింపజేశాడు. 1 Peter 3:18. 1 Peter 3:18. We have to be meditating on these verses. ఈ వచనాల మీద మనం ధ్యానిస్తుండాలి. 1 Peter 3:18. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. All together. అందరం కలిసి. For Christ also had once suffered for us, for our sins, just for the unjust, that He might bring us to God, being put to death in the flesh, శరీర విషయంలో by the ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపాల విషయంలో ఒక్కసారి శ్రమపడిన. just for the unjust. నీతిమంతుడు అనీతిమంతుల కొరకు. Unjust for the just means we can understand. చూడండి, అనీతిమంతుల కొరకు నీతిమంతుడు అంటే మనం నమ్మొచ్చు. నీతిమంతుల కొరకు అనీతిమంతుడు చనిపోయాడంటే నమ్మొచ్చు. But this is opposite. కానీ ఇది వ్యత్యాసం, వ్యతిరేకమైంది. The just for the unjust. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన దేవుని కుమారుడు చనిపోయాడు. So that now we might die to our sinful nature, to our flesh. We might live like Him, justly, as with holy life. మనం మన యొక్క ప్రాచీన స్వభావం అనుసరించి మనం చనిపోతాము, కానీ ఆయన వలె ఆయన స్వభావం కలిగి పరిశుద్ధమైన జీవితం కలిగిన వారమై ఆయన కొరకు ఆయనతో మనం మేలుకుంటాం, మరలా లేస్తాం. So His death is our death for our sinful nature, and His resurrection is life for giving us a new life of righteousness. ఆయన మరణము మన యొక్క పాపులు లాంటి మన కొరకు మన కొరకు మరణించాడు. ఆయన పునరుత్థానము మాలాంటి వారికి నీతియుక్తమైన పునరుత్థానం ఇవ్వడానికి
పరిశుద్ధమైన జీవితం ఇవ్వడానికి ఆయన సమాధిని గెలిచి లేచాడు. 2 Corinthians 5:15. 2 కొరింథీ 5:15. And that he died for all, that they which live should not henceforth live unto themselves, but unto him which died for them and rose again. 2 కొరింథీ 5:15 జీవించు వారికి వేరట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. Verse 14 also. 14 కూడా. For the love of Christ constraineth us, because we thus judge that if one died for all, then were all dead. 14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేసినది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూ మృతి పొందిననియు. He is our creator. ఆయన మన సృష్టికర్త. He died to become our savior. మనకు రక్షకుడుగా కావడానికి మన కొరకై యేసుక్రీస్తు ప్రభువు శిలువలో చనిపోయాడు. When he died for us, we lost our right to live. మన కొరకు ఎప్పుడైతే ఆయన చనిపోయాడో మనము బ్రతకడానికి మన హక్కు కోల్పోయాం. And now everybody should not live for themselves, but for the one who died for them. ఇప్పుడు జీవించువారు వారి కొరకై జీవించగా ఎవరైతే వారి కొరకు చనిపోయారో ఆ యేసుక్రీస్తు నిమిత్తమై వారు బ్రతకారు. God made it to happen so. Made such a law or such a rule to bring into our life. దేవుడు అలాంటి విషయాన్ని జరిగించాడు. అలాంటి నియమమును, అలాంటి పద్ధతిని, ఏలికను ఆయన ప్రవేశపెట్టాడు మన లోపల. Now no man has any right to live for themselves. కాబట్టి ఏ మనిషిదైనా తన కొరకు ఇక మీద జీవించకూడదు. If they live, they should live for the one who died for them. ఒకవేళ వాళ్ళు జీవిస్తే వారి కొరకు ఎవరైతే చనిపోయారో ఆ యేసుక్రీస్తు నిమిత్తమే వారు బ్రతకాలి. So that is the right thing to do. కాబట్టి అది చేయవలసిన సరియైన విషయం. If we come to the example of a wife whose husband dies, a widow, what happens? That widow is free from the bondage or from the relationship with that dead husband. ఉదాహరణంగా భర్త చనిపోయిన భార్యను ఆ విధవరాలను తీసుకుంటే భర్త బ్రతికినంత వరకు ఆమె భర్తతో నియమంలో బంధించబడింది. కానీ భర్త ఎప్పుడైతే చనిపోతాడో ఆమె ఆ నియమం నుండి విడుదల పొందింది. If a wife marries somebody else while her husband is alive, she becomes an adulterer. భర్త బ్రతికి ఉండి కూడా ఆ భార్య వెళ్ళి ఇంకొకరి పెళ్లి చేసుకుంటే ఆమె వ్యభిచారం అవుతుంది. If the husband dies, then she is free. She can get married to another person lawfully. భర్త చనిపోతే ఆమె ఇప్పుడు స్వతంత్రాలు కాబట్టి చట్టమును అనుసరించి ధారాళంగా స్వాతంత్ర్యంగా వెళ్ళి వేరే వాడి పెళ్లి చేసుకోవచ్చు. So Christ's death gave us freedom to be free from the law, from the fleshly relationship of this world, and be free to be married to Jesus Christ, a new husband. క్రీస్తు మన కొరకై శిలువలో చనిపోవడం ద్వారా మన మొదటి వాణ్ణి ఆయన సంహరించాడు. ఆ విధంగా మనలను ఆ నియమం నుండి విడిపించాడు. తద్వారా ఇప్పుడు విడుదల పొంది క్రీస్తు అనే వేరొక పురుషుని ఇప్పుడు మనం చేరుకోవచ్చు. Lawfully, చట్టబద్ధంగా, without any transgression, ఎలాంటి అపరాధం లేకుండా. So Christ's death made us free like that. కాబట్టి క్రీస్తు యొక్క మరణము మనలను ఆ విధంగా స్వతంత్రులుగా చేసింది. Romans chapter 7. రోమా 7.
verse 4 all together. రోమా 7:4 వచనం అందరం కలిసి. Romans 7:4 రోమా 7:4 all together. అందరం కలిసి. Wherefore, my brethren, నా సహోదరులారా, ye also are become dead to the law by the body of Christ, that he should be married to another, even to him who is raised from the dead, that we should ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. So we got now a new relationship కాబట్టి ఇప్పుడు మనకు క్రొత్త బాంధవ్యం ఉంది with Christ. క్రీస్తు అనే వేరొకడు. Old relationship with this world and sin and flesh is broken by the death of Christ. పాత బాంధవ్యం అంటే లోకముతో, పాపముతో, సాతానుతో యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మన కొరకై మృతి పొంది ఈ లోకమును, పాపమును, అపవాదిని సంహరించి మనకు విడుదల, విమోచన ఇచ్చాడు. Christ died as a testator or a will writer. క్రీస్తు మన కొరకై వీలునామా రాసే ఆ యొక్క వ్రాయువాడుగా మన కొరకై చనిపోయాడు. You know what is a will? చూడండి, వీలునామా అంటే మనందరికి బాగా తెలుసు. If anyone wants to give his property to somebody after his death, he will write a will and sign and make it legal, so that as soon as he dies, that will come into function. చాలా మంది ఆస్తిపరులు వాళ్ళు ఏం చేస్తారంటే వారి ఆస్తి అంతా కూడా ఎవరికైనా ఇవ్వకూడదే వారు బ్రతికున్నప్పుడే వీలునామా రాసి అది ముద్రించి లాయర్ ద్వారా కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి ఆయన నేను చనిపోయిన తర్వాత ఈ వీలునామా ప్రకారము పలానా వ్యక్తికి నా ఆస్తి అంతా చెందుతుంది అని ఆ వీలునామాలో రాసి ముద్రించి చనిపోతాడు. When it will start working? అది ఎప్పుడు కార్యం ఆరంభమవుతుంది ఆ వీలునామా పని? After his death. ఆయన చనిపోయిన తర్వాత. The same way God has made a vow, an agreement. Jesus has made a vow with us, with the Father, about us, and that has come into action by his death. అదే విధంగా దేవుడు కూడా అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా మన విషయంలో వీలునామా రాశాడు. అది ఆయన మృతి పొందిన తర్వాత ఆ వీలునామా ఇప్పుడు కార్యము ఆరంభమైంది. Hebrews chapter 9 హెబ్రీ 9 verse 16. హెబ్రీ 9:16 16 and 17. 16-17 వచనం. I shall read 16. For where a testament is, there must also of necessity be the death of the testator. 17 చదవండి. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా? So these are all certain great truths of wisdom which God has accomplished through the death of his son. కాబట్టి ఇవి గొప్ప సత్యములు. ఈ గొప్ప సత్యములు దేవుడు తన ప్రియ కుమారుడు ఆయన శిలువ మీద చనిపోవడం ద్వారా ఇవన్నీ కూడా నెరవేర్చాడు. Anyhow, we try to understand God, the wise God, allowed his son to die, the one who is stronger than death, the one who is stronger than the enemy, so that through his death the enemy may be totally defeated. అనంతమైన దేవుడు తన అనంత జ్ఞానమందు తన ప్రియకుమారుడు శిలువ మీద చనిపోట అంటే ఆ ప్రియకుమారుడు మనుషుల బలము కంటే బలాఢ్యుడు, మనుషుల జ్ఞానం కంటే అధిక జ్ఞానం గలవాడు. కాబట్టి ఆయన మన కొరకు చనిపోవడం ద్వారా మన ఈ లౌకిక సంబంధమైన అంతా కూడా వాటి నుండి విడుదల పొందడానికి ఆయన మరణమును దేవుడు ఏర్పాటు చేశాడు. If any of us die, ఎవరైనా మాలో చనిపోతే death will overcome us. మరణం మనల్ని జయించేస్తుంది. Already sin has overcome us. పాపము మనల్ని ఇప్పటికే జయించేసింది. Corruption also going on in our body already. ఈ క్షయత లేక క్షీణత మన శరీరంలో అప్పటికే ఆరంభమై ఉంది.
Our spirit also is dead because of sin already. మన యొక్క ఆత్మ కూడా పాపాన్ని బట్టి మృతమై ఉంది. But Jesus, the one who is stronger than death, died. కానీ యేసుక్రీస్తు ప్రభు మరణ శక్తి కంటే బలమైన శక్తి గలవాడు, మన కొరకు ఆయన చనిపోయాడు. The one who did not see corruption, will not see corruption. He died and was in the grave for 3 days. క్రుళ్ళును ఎరగనివాడు, క్రుళ్ళు పట్టలేదు, ఆయన చనిపోయి సమాధిలో ఉన్నప్పుడు ఆయన క్షీణించలేదు, ఆయన శరీరము అది క్షీణించిపోలేదు. ఆ రక్షకుడు మన కొరకై మృతి చెంది పాత పెట్టబడ్డాడు. The one who is immortal, అక్షయుడైన దేవుడు, though he became flesh, died and rose again and again became immortal in heaven, exalted. మన కొరకై శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన మరణ అక్షయుడై ఆరోహణమై సింహాసనాసనుడై ఉన్నతంగా హెచ్చించబడి కూర్చున్నాడు. Now we can question ourselves. ఇప్పుడు మనమే ప్రశ్నించుకోవచ్చు, can we die and rise again? నేను చనిపోయి అలాగ లేవగలనా? Can I preserve my body without being corrupted? నా శరీరం కుళ్ళిపోకుండా, క్షీణించిపోకుండా నా శరీరాన్ని, భౌతిక కాయాన్ని కాపాడుకోగలనా? Can I change my mortal body into an immortal body? నా మర్త్యమైన శరీరమును అమర్త్యమైన శరీరంగా మార్చగలనా? Is there any medicine for that? దానికి ఏమైనా ఔషధం మందుందా? Man is so wise. Why not he make some medicine to change this body into immortal body, to raise somebody from the dead? లోకం ఏమంటుందంటే మనిషి చాలా జ్ఞానవంతుడని. మరి అంత జ్ఞానవంతుడైతే మనిషి శరీరం కుళ్ళిపోకుండా, లేకపోతే మనిషి అసలు చనిపోకుండా చావును జయించే ఆ ఔషధం ఏదైనా కనుగొనొచ్చు కదా? Man's wisdom has failed. మనిషిని జ్ఞానము తప్పిపోయింది, ఓడిపోయింది. Your wisdom will fail. నీ జ్ఞానం ఓడిపోతుంది. God's wisdom has prevailed. దేవుని యొక్క జ్ఞానం అది గెలిచింది. That's why believe the cross. Don't think it is foolishness for Jesus to die. కాబట్టి యేసు ప్రభు యొక్క శిలువ యందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు శిలువ మీద చనిపోట వెర్రితనం అనుకోవద్దు. He is stronger than sin and world and death and corruption. పాపం కంటే, లోకం కంటే, సాతాను కంటే, క్రుళ్ళు కంటే, క్షీణత కంటే ఆయన బలాఢ్యుడు. So that is the provision God has made for you. దేవుడు మన కొరకై, నీ కొరకై ఆ అద్భుతమైన సదుపాయాన్ని చేశాడు. It's a wonderful experience. అది అద్భుతమైన అనుభవం. It's already functioning in our body. ఇది మన శరీరంలో ఇప్పటికే పనిచేస్తుంది. In our spirit. మన ఆత్మలో. Actually we live by the power of God. We should. మనము నిజంగా చూస్తే దేవుని యొక్క శక్తి ద్వారా జీవించాలి, జీవిస్తున్నాం. Even if we die, we will not really die. మనం ఒకవేళ చనిపోయినా కూడా నిజంగా మనం చనిపోము. Our spirit will not die. మన ఆత్మ చనిపోదు. Our body will die, become dust. మన భౌతిక శరీరము అది చనిపోతుంది, మన్నైపోతుంది. But again that body will put on immortality at Jesus' second coming. కానీ యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆ శరీరమే అమర్త్యతను ధరిస్తుంది, తర్వాత అమర్త్యమైన మహిమా దేహాన్ని ధరిస్తుంది. Oh, because of the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, because of the power of the resurrection of Jesus, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని బట్టి, make sure that power is in you. కాబట్టి ఆ శక్తి నీలో ఉందా లేదా నిశ్చయం చేసుకో. Make sure you live by the power of God. దేవుని యొక్క శక్తి ద్వారా నీవు జీవిస్తున్నావా లేదా నిశ్చయంగా తెలుసుకో. Otherwise, లేకపోతే death will come. మరణం వస్తుంది. Death will overcome you. మరణం నిన్ను జయిస్తుంది. Decay will come. క్షీణత వస్తుంది. Your body will become decayed. నీ శరీరం కుళ్ళిపోతుంది. When all God's children will rise with immortal body, దేవుని పిల్లలందరూ అమర్త్యమైన మహిమా దేహాలతో లేచినప్పుడు, if you don't rise, నీవు లేయకపోతే where you will be? నువ్వు ఎక్కడ ఉంటావు? So it's a very sad state. కాబట్టి నీ స్థితి చాలా దయనీయంగా ఉంటుంది. You will be raised
with somebody without any glory, and you will be sent to hell to burn there forever and ever. నీ శవము లేస్తుంది కానీ ఏం మహిమ లేకుండా లేస్తుంది. చివరికి అది తీర్పు తీర్చబడి నిత్య నరకానికి పంపించబడుతుంది. So the wisdom of God, కాబట్టి దేవుని యొక్క జ్ఞానము through the death of his son Jesus, తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా has provided you నీకు life, నీకు నాకు జీవమును ఆయన ప్రసాదించాడు. life and also immortality. జీవమును తర్వాత అమర్త్యతను ఆయన మన కొరకే ఏర్పాటు చేశాడు. So that is our blessed hope. కాబట్టి అది మన ధన్యకరమైన నిరీక్షణ. So we can smile, we can rejoice, we can be bold, we can be worshipping even at the point of death. కాబట్టి ఈ క్రీస్తును మనలో కలిగి ఉంటే మనం చిరునవ్వు కలిగి నవ్వుతూ సంతోషిస్తూ ఆనందిస్తూ ముందుకు సాగుతూ మరణ వేళలో కూడా అవసాన కాలమందు కూడా ఆరాధిస్తూ ప్రభు యొద్దకు వెళ్ళిపోవచ్చు. If you can't do that, నీవు అలా చేయలేకపోతే something wrong with you. నీలో ఏదో తప్పిదం ఉంది. You have not understood God's purpose in allowing his son to die and rise again for you. తన ప్రియ కుమారుడు నీ కొరకై చనిపోయి సమాధించబడి తిరిగి లేచిన ఆ ఉద్దేశాన్ని నీవు ఇంకా అర్థం చేసుకోలేదు. Maybe you are not saved. నీవు ఇంకా రక్షణ పొందలేదేమో. Make sure the power of the resurrection is working in you now. నిశ్చయం చేసుకో, పునరుత్థాన శక్తి ఇప్పుడు నీలో కార్యసాధకం అవుతుందా లేదో తెలుసుకో. Make sure you will rise again when all God's children will rise again with immortal body. దేవుని ప్రజలు అమర్త్యమైన శరీరం గలవారై వారు లేచినప్పుడు నీవు కూడా లేస్తావో లేదో తెలుసుకో, నిశ్చయం చేసుకో. So that is the provision of God through the death of his son. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి తన ప్రియ కుమారుని యొక్క మరణం ద్వారా ఈ గొప్ప సదుపాయం చేశాడు. So God's provision is so great. దేవుని యొక్క సదుపాయం ఎంతో గొప్పది. The enemy thought of killing us. శత్రువు యొక్క పన్నాగం ఏంటిదంటే, వారి ఆలోచన ఏంటంటే మనం చంపేయాలి, మనం తీసుకొని పోవాలి. Enemy thought of blaming us. శత్రువు యొక్క ఆలోచన ఏంటిదంటే మనం నిందించాలి. Enemy thought of taking us also with him to hellfire, because hellfire is prepared for the devil and his angels. శత్రువు యొక్క ఆలోచన ఏంటిదంటే నరకమునకు మనను తీసుకొని పోవాలి. ఎందుకంటే నరకం మన కొరకు కాదు, యాక్చువల్ నిజంగా అది అపవాదికి వారి దూతలకు, కానీ మనల్ని కూడా వారితో తీసుకొని పోవాలని ఆలోచిస్తున్నాడు. So if you are a friend of the devil, you will definitely go to the place where devil will go. కాబట్టి నీవు సాతానుకు స్నేహితుడు అయి ఉంటే సాతాను ఎక్కడికి పోతాడో నరకానికి పోతాడు, కాబట్టి నీవు కూడా అక్కడికి వెళ్తావు. So the wisdom of God has provided escape, way to escape and to get eternal glory, immortality and life and kingdom of God and becoming restored in Christ Jesus. దేవుని యొక్క అనంత జ్ఞానంలో దేవుడు మన కొరకై గొప్ప సదుపాయం తీశాడు. ఆ సదుపాయం ఏంటంటే క్రీస్తు యొక్క మరణము పునరుత్థానము, ఆయనను విశ్వాసం ఉంచడం ద్వారా నీతిని, తర్వాత అమర్త్యతను, తర్వాత మహిమా దేహమును, పునరుత్థానమును, తర్వాత దేవునితో కూడా ఉండే గొప్ప ఆధిక్యత మనకు ప్రభు ఇచ్చాడు. If anyone sin, he is a foolish person. ఎవరైనా పాపం చేస్తూ ఉంటే వాడు బుద్ధిహీనుడు, because he is obeying to the devil. ఎందుకంటే దయ్యానికి లోబడుతున్నాడు. If anyone doesn't believe Jesus, he is doubly fool. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువునందు ఇంకా విశ్వసించకుండా ఉంటే వాడు రెండంతల బుద్ధిహీనుడు. Not only sinning to go to hell, but denying, rejecting the way of salvation, the way to eternal life, the way to immortal life. That is doubly foolish. పాపం చేసి నిత్య నరకానికి వెళ్ళుట అది మొదటి బుద్ధిహీనత. రెండవ బుద్ధిహీనత దేవుడు ప్రేమించి నీ కొరకు చేసిన ఏర్పాటు, రక్షణ, నీతి, అమర్త్యత, తర్వాత మహిమాదేహము, తర్వాత మహిమలో ప్రవేశించుట, వాటిని నిరాకరించడం ద్వారా నువ్వు రెండంతల బుద్ధిహీనుడు. So anyone not yet truly accepted the wisdom of God in the death of his son, in the resurrection of his son,
please accept now. కాబట్టి ఎవరైనా ఇంకా యేసు ప్రభువును అంటే దేవుని సంకల్పంలో తన ప్రియకుమారుని యొక్క మరణము, ఆయన యొక్క పునరుత్థానము, ఆయన యందు మహిమా దేహము అవి నువ్వు ఇంకా అంగీకరించుకున్నావు అంటే ఇప్పుడైనా పశ్చాత్తపడి నిజముగా అంగీకరించు. This is God's wisdom. ఇది దేవుని యొక్క జ్ఞానం. This is more than devil's wisdom. ఇది దయ్యముల జ్ఞానం కంటే అధికమైన జ్ఞానం. This is more than the whole world's wisdom. ఇది లౌకిక జ్ఞానం కంటే అత్యంతమైన ఉన్నతమైన జ్ఞానం. Christ is the wisdom of God. క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Shall we be silent for a moment? కొన్ని క్షణాలు మౌనంగా తలలు వంచి మోకరించి మనం మౌనంగా ఉందాం. You know, you have sinned. నీకు తెలుసు నీవు పాపం చేసావని. That means sin has overcome you. అంటే పాపము నిన్ను జయించింది. You know you will die one day. నీవు ఒకసారి చనిపోతావని తెలుసు. That means death is more powerful than you. అంటే మరణము నీకంటే శక్తిగలది. Your body is decaying every day. నీ శరీరం ప్రతి దినము అది క్షీణిస్తుంది. So corruption also is overcoming you. కాబట్టి ఈ క్రులు కూడా నిన్ను జయిస్తూనే ఉంది. Will you not accept God's wise plan of your soul for your immortal life, for your eternal life? కాబట్టి ఇప్పుడైనా ఇది ఎరిగి దేవుడు చేసిన గొప్ప సదుపాయం ఆ యొక్క నిత్య జీవం కొరగాయి, అమర్త్యమైన జీవం కొరగాయి, మహిమా శరీరం కొరగాయి ఇప్పుడైనా నువ్వు దేవుని ప్రణాళికను ఆయన ఏర్పాటును అంగీకరించవా? Just believe Jesus died and rose again for me. He is my savior. Come into my heart. Accept him. That's all. యేసు దేవుని కుమారుడు నా కొరకే చనిపోయాడు, నా కొరకే పాతి పెట్టబడి ఆయన తిరిగి లేచాడు, నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను అంగీకరిస్తున్నాను అని చెప్పు చాలు. With that faith and acceptance, even if you die, your soul will be safe. ఆ విశ్వాసముతో, ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసం కలిగి నువ్వు తిరిగి జన్మిస్తే నువ్వు చనిపోయినా కూడా నీ ప్రాణానికి కీడు రాదు. నీ ప్రాణానికి కీడు రాదు. Your body also one day will rise with immortality. నీ దేహం కూడా అమర్త్యత కలిగి తిరిగి లేస్తుంది. You will never die afterwards. నీ తర్వాత చనిపోవు. You will be in heaven in glory with God as God's child. నీవు పరలోకంలో దేవునితో, దేవుని కుమారుడుగా, దేవుని బిడ్డగా ఉంటావు. This is God's wisdom. ఇది దేవుని జ్ఞానం. Please accept. అంగీకరించండి. Those who are accepting willingly, ఎవరైతే ఇష్టపూర్వకంగా అంగీకరిస్తున్నారో show your hand. మీ చేతులు పైకెత్తి పెట్టండి. We'll pray for you. నేను మీకు ప్రార్థన చేస్తాను. Let your decision be known. మీ యొక్క తీర్మానము అందరికీ తెలియాలి. Very clear. కాబట్టి స్పష్టంగా ఉండాలి. Let it be known to God. దేవునికి తెలియాలి. Otherwise, లేకపోతే you will be the loser. నీవే నష్టపోతావు. You will fall into danger. నీవు ప్రమాదంలో పడిపోతావు. Sin has overcome you already. పాపం ఇప్పటికే నిన్ను జయించేసింది. Death will overcome. మరణం జయిస్తుంది. Corruption will overcome. క్రూరు నిన్ను జయిస్తుంది. One day you will be separated from God. ఒక దినమున దేవుని నుండి వేరైపోతావు. Then you will become helpless. నీవు అప్పుడు నిస్సహాయంగా It ఉంటావు. will be too late. అది ఆలస్యం అయిపోతుంది. Now God's wisdom దేవుని జ్ఞానం is pleading with you. నిన్ను ప్రతిమలాడుతుంది. My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, take my provision of your నీ salvation. రక్షణ కొరకైన నా సదుపాయాన్ని అంగీకరించు. You need not work hard. You do not suffer. నీవు కష్టపడి, శ్రమపడి, బాధపడే అవసరం You లేదు. need not overcome. నీవు You జయించబడే need అవసరం not లేదు. fight. నీవు కొట్లాడే అవసరం లేదు. Jesus has fought already. యేసు ప్రభు నీ కొరకై అప్పుడే యుద్ధం చేసి గెలిచాడు. Just believe him. ఆయన విశ్వాసం What he has done for you. నీ కొరకు ఏం చేశాడు? He is your power. ఆయన నీ శక్తి, He is your strength. ఆయన నీ బలం. That's all. అంతే. Those who are deciding, show your hand. ఎవరైతే ఆ విధంగా తీర్మానం చేస్తున్నారో మీ చేతులు తరగంటే పైగా ఎత్తి చూపెట్టండి. God's wisdom is stronger than man's wisdom. దేవుని జ్ఞానం మనిషిని జ్ఞానం కంటే బలమైనది. God's foolishness is wiser than man's wisdom. దేవుని వెరితనమే మనిషిని జ్ఞానం కంటే ఎంతో బలాఢ్యమైనది. You will experience that. దాన్ని అనుభవిస్తారు. Anybody else? ఇంకెవరైనా ఉంటాయి. It's a very solemn moment. ఇవి చాలా గంభీరమైన గడియ. God is wiser than all men. God is wiser than the enemy who has defeated you.
deceived you so far. దేవుడు మనుషులందరికంటే జ్ఞానం గలవాడు, సైతాని కంటే జ్ఞానం గలవాడు. ఇంతకాలం వాడిని మోసగించాడు, నిన్ను అపవిత్రపరిచాడు. కానీ నీవు ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు విజయం పొందుతావు. Only way to overcome the deception and the lie and the foolishness of this world is to accept Christ and follow Christ. లోకమును, తర్వాత వెరితనమును, పాపమును, తర్వాత ఈ క్షీణతను, క్షయతను నువ్వు జయించాలని కోరితే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. Shall we spend few moments in silence and then take part in the Lord's table? కొన్ని నిమిషాలు మౌనంగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలు గడిపి తర్వాత బలలో పాల్గొంటారు.